నా వాయిస్ ఇస్ క్లియర్? ఎస్ అండి, వాయిస్ క్లియర్, మీరు వీడియో క్లియర్, మీరు మాట్లాడచ్చు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ న్యూ యంగ్, థ్యాంక్ యూ క్యూర్సెల్, ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ముందుగా న్యూ యంగ్ కంపెనీని మనకు పరిచయం చేసిన గ్రేట్ లీడర్ అండ్ గ్రేట్ పర్సన్ అండ్ లెజెండరీ పర్సన్ అయినటువంటి గౌరవనీయులు లైన్ ప్రసాద్ గారికి ఘనంగా మరియు ధన్యవాదాలు మరియు పాదాభివందనాలు సార్. తర్వాత ఈ జూమ్ని ఎంతో అద్భుతంగా ట్రైనర్స్, మనకి ఈ జూమ్ని ఎంతో అద్భుతంగా నడుపుతున్నటువంటి ట్రైనర్స్, ముందుగా బాలరెడ్డి సార్ గారికి మరియు బాబా సార్ గారికి మరియు గుడికందుల శ్రీహరి సార్ గారికి, మీరావళి సార్ గారికి, ఎస్ఎస్ఆర్ గారికి, కీర్సెల్ ఖాదర్ సార్ గారికి మరియు సీను సార్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే సార్, వీళ్ళందరి నోటుకుండా వచ్చే మాటల ద్వారానే చాలామంది రాతలు మారాయి సార్. నేను కూడా వీళ్ళల్లో ఒకరిని. వీళ్ళ మాటలు విన్నాను కాబట్టి నా జీవితం మారింది ఈరోజు. కాబట్టి వీళ్ళందరూ ప్రతి ఒక్కరు ఎవరైతే జూమ్కి రెగ్యులర్గా అటెండ్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు మారుతాయి. కాబట్టి నేను రెగ్యులర్గా జూమ్కి అటెండ్ అయ్యాను. కాబట్టి ఈరోజు నా జీవితం కూడా మారింది. కాబట్టి వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే సార్. అయితే వీళ్ళల్లో నాకు ఎంతగానో సపోర్ట్ ఇచ్చినటువంటి ఇంకొక గ్రేట్ పర్సన్, గ్రేట్ లీడర్, గ్రేట్ మెంటర్ అయినటువంటి, ఎప్పుడు అడిగితే అప్పుడు నాకు ఎనీ టైం ప్రతిరోజు కూడా ఎప్పుడు కాదనకుండా నాకు జూమ్ ఇచ్చి నన్ను ముందుండి నన్ను నడిపించినటువంటి ద గ్రేట్ పర్సన్ సీను సార్కి మరొకసారి ధన్యవాదాలు మరియు పాదాభివందనాలు సార్. మీకు కూడా నా టీంని ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసి నేను అడిగిన వెంటనే ఎప్పుడు కాదనకుండా నాకు జూమ్లు ఇచ్చి నా టీంని ఇంకా బలపరిచినందుకు మీకు ఇంకొకసారి ధన్యవాదాలు సార్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ద గ్రేట్ లీడర్, మై అప్లైనర్, మై ఇంట్రొడ్యూసర్, లేడీ సూపర్ స్టార్ అయినటువంటి నవరత్న మేడం, మీకు నేను మీ గురించి ఎంత చెప్పినా తక్కువే మేడం. మీకు నేను జీవితాంతరం రుణపడి ఉంటాను మేడం. ఈ జూమ్ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను మేడం. మీకు ఘనంగా ధన్యవాదాలు మేడం, మనకు కృతజ్ఞతలు మేడం. ఈరోజు నా లైఫ్ వేరే విధంగా ఉండింది. నేను చాలా కష్టాల్లో ఉన్నాను మేడం. అలాంటిది ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం మీరే మేడం. ఈ ప్లాట్ఫామ్ అనేది నాకు మీరు ఈ ఆపర్చునిటీ ఇవ్వకపోతే నా జీవితం వేరే విధంగా ఉండేది. ఈ ఆపర్చునిటీ మీరు ఇచ్చారు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. కాబట్టి మీ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. నాకు ఇలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు జీవితాంతరం నేను కృతజ్ఞంగా ఉంటాను మేడం. అలాగే మరో సపోర్ట్ ఇచ్చినటువంటి నాకు సూపర్ సీనియర్ అయినటువంటి సత్య సార్, మిమ్మల్ని ఎప్పటికీ నేను మర్చిపోను. ఎందుకంటే 3 స్టార్ వరకు నన్ను ముందుండి నడిపించి నాకు ప్రతిరోజు మన ఇద్దరం కలిసి పనిచేసాం సార్. మనము ప్రతిరోజు రాత్రి 12 దాకా మన ఇద్దరం వర్క్ చేస్తాం సార్. నేను ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోను. మీకు కూడా ఘనంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు సార్. మీకు నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను సార్. నేను ఎవరిని మర్చిపోలేదు. మన ఇద్దరం 3 స్టార్ వరకు వర్క్ చేసాం సార్. మనం 12 గంటల దాకా నన్ను నడిపించారు సార్. మీరు ప్రతిరోజు మనం 12 గంటల దాకా వర్క్ చేసాం. ఖచ్చితంగా నేను ఆ కష్టం మర్చిపోను సార్ మిమ్మల్ని. మన ఇద్దరం 3 స్టార్ వరకు వర్క్ చేసాం సార్. కాబట్టి మీకు కూడా ఘనంగా ధన్యవాదాలు సార్. అలాగే ఇంకొక సూపర్ సీనియర్ మణిశంకర్ సార్, మీకు కూడా ఘనంగా ధన్యవాదాలు సార్. అలాగే ఈ జూమ్లో ప్రతి ఒక్క పర్సన్ 1000+ ఉన్నారు. అందరికీ ఘనంగా ధన్యవాదాలు సార్. ఓకే మై డియర్ లీడర్స్, నేను ఈ ప్లాట్ఫామ్లోకి ఏప్రిల్ 30వ తారీఖున వచ్చాను సార్. ఏప్రిల్ 30 అంటే ఈ రోజుకి 110 రోజులు సార్. 110 రోజుల్లో సిల్వర్ ర్యాంక్ అనేది నేను అచీవ్ చేయడం జరిగింది. 110 రోజుల్లో అచీవ్ అయ్యానంటే ఆ క్రెడిట్ మొత్తం కూడా నాదంటే నాది కాదు, 50% మాత్రమే నాది. 110 రోజుల్లో నేను విజయం సాధించానంటే అది నా ఒక్కడి క్రెడిట్ కాదు, 50% మాత్రమే నాది, 50% నా టీమ్ది ఫ్రెండ్స్. నా టీం నాకు అంత సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఆ విజయం సాధించాను. నా టీం అంతగా నాకు సపోర్ట్ చేసింది. ప్లస్ నేను లైన్ టీంలో ఉన్నాను కాబట్టి నాకు ఆ క్రెడిట్ దక్కింది. ఎందుకంటే
ముళ్ళబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ ముందుగా అచీవ్ అయిపోయారు ఆల్రెడీ. ఎందుకంటే కంపెనీలో ఉంటుందా ఉండదా ఇలాంటివన్నీ కూడా మన సీనియర్ ఫేస్ చేశారు. అలాంటివన్నీ చేసి ఒక రహదారి వేశారు. కాబట్టి నాకు విజయం అనేది చాలా ఈజీ అయిపోయింది అన్నమాట. కాబట్టి నా టీము ద్వారా నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను 110 రోజుల్లో సిల్వర్ అవటం జరిగింది. ఇది ఎవరికైనా సాధ్యమే. ఇది లైన్ సార్ టీంలో ఉన్నందుకు ప్రతి ఒక్కరు కూడా చాలా అదృష్టవంతులు. ఇప్పుడు ఒక రూట్ క్లియర్ అయిపోయింది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు జూమ్ సెషన్కి మార్నింగ్ ఈవినింగ్ ఎవరైతే వస్తారో ప్రతి ఒక్కరికి ఇంకా కూడా చాలా ముందుగా కూడా సిల్వర్ అవ్వడానికి చాలా ఈజీ అయిపోయింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మై డియర్ లీడర్స్, నేను ఇక్కడ 2 విషయాలు చెప్తాను. నెట్వర్క్ మార్కెటింగ్లో ఎవరైతే తన కోసం తాను కష్టపడితే తాను అచీవర్గానే మిగిలిపోతాడు. అదే తన జూనియర్స్ కోసం తన జూనియర్స్ని సక్సెస్ చేసి చూపిస్తాడు. అతను లీడర్గా గెలుస్తాడు. నేను లీడర్గా గెలుస్తాను. ఎందుకంటే నేను ఈ మంత్ ఎండింగ్లో నా జూనియర్స్ని 3 సిల్వర్ చేస్తున్నాను. ఆ 3 కూడా లేడీసేను. మిస్టర్ అరుంధతి మేడం, వందన మేడం, సుమా మేడం, వీళ్ళ 3 నేను ఈ మంత్ ఎండింగ్లో 10 days లోపలే సిల్వర్కి దగ్గరగా ఉన్నారు. వీళ్ళ 3 నేను సిల్వర్ చేయబోతున్నాను. ఈ జూమ్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అయితే మై డియర్ ఫ్రెండ్స్, నేను తెలుసుకున్నది ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఈరోజు సొసైటీలో 4 రంగాల్లో మాత్రమే చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు, సొసైటీ మొత్తం మీద కూడా. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఉన్నా కూడా మనం ఈరోజు సినీ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో చాలా హ్యాపీగా ఉంటారు, కోట్లు గడిస్తారు. అదే పొలిటికల్కి వెళ్ళినా కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు. అదే బిజినెస్ మ్యాన్ ఎవరైతే అంబానీ కావచ్చు, రతన్ టాటా కావచ్చు, ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు కూడా కోట్లు గడిస్తారు. అదే ఈక్వల్ టు మనం కూడా అలాగా హ్యాపీగా ఉండాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఈక్వల్ టు మనం కూడా అలాగే లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. అది నేను అర్థం చేసుకున్నాను మొదటి నుంచి కూడా. నేను 18 సంవత్సరాల నుంచి నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నాను. ఎన్నో కంపెనీలు చేసాను, ఎక్కడ సక్సెస్ తీసుకోలేదు. అలాంటి చర్చింగ్ టైంలో నాకు నవరత్న మేడం ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. ఆకలిగా ఉండే వాళ్ళకి నేను చర్చింగ్ టైంలో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. నేను కరెక్ట్గా ఉపయోగించుకున్నాను. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. ప్రతి ఒక్కరూ ఈ అవకాశం ఎవరైతే ఉపయోగించుకుంటారో ఖచ్చితంగా అవ్వచ్చు. అందులో లైన్ స్టార్ టీంలో నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. తక్కువ టైంలో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. నేను కరెక్ట్గా ఉపయోగించుకున్నాను సార్. నేను ఈ 110 రోజుల్లో 12 లక్షల ఇన్కమ్ తీసుకున్నాను సార్. 12 లక్షల ఇన్కమ్ తీసుకున్నాను. ఈరోజు నాకు ఒక నియర్లీ 50,000 తీసుకునేదానికి పర్ డే 50,000 బిలో తీసుకునే ఆపర్చునిటీ నాకు నవరత్న మేడం కలగజేసింది. ఈ న్యూయార్క్ కంపెనీ కలగజేసింది. న్యూయార్క్కి క్యూర్సెల్కి 100 సార్లు కృతజ్ఞత చెప్పుకున్నాను. ఇదంతా లైన్ సార్. నేను లైన్ సార్ని జీవితాంతరం నేను గుర్తుపెట్టుకుంటాను. న్యూయార్క్ అనేది 100 కోట్ల ప్రాజెక్ట్ కాదు సార్, 500 కోట్ల ప్రాజెక్టు. ఇది నమ్మండి, ఇది నిజం, ఇది 100%. ఎవడైతే న్యూయార్క్లో ఉంటాడో, ఎవడైతే క్యూర్సెల్లో పనిచేస్తారో రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా 500 కోట్లు ఖచ్చితంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా మనం అందరం కూడా నమ్మాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే మనం ఖచ్చితంగా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక మంచి కారులో తిరగాలన్నా, కొన్ని కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్నా ప్రతి ఒక్కరం కూడా న్యూయార్క్లో పనిచేయాలి. ఎవడైతే 1 year కనీసం 1 year ఖచ్చితంగా డెడికేషన్తో న్యూయార్క్లో పనిచేస్తాడో వాళ్ళందరూ కూడా 1 share బ్యాంక్ ఖచ్చితంగా 1 share వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది. ఎవడైతే కష్టపడి 1 year న్యూయార్క్ కోసం పనిచేస్తాడో, క్యూర్సెల్ కోసం పనిచేస్తాడో, నా టీం కోసం పనిచేస్తాడో, నా టీం కోసం నేను పనిచేస్తానని డెడికేషన్తో ఎవడైతే ఉంటాడో వాళ్ళ అకౌంట్లో ఖచ్చితంగా 1 కోటి రూపాయలు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది నమ్మండి, ఇది రియల్. నేను కూడా అందుకోసం నా టీం కోసం నేను పనిచేస్తాను ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి నా టీం కోసం నేను పనిచేస్తూ నా కోసం కూడా నేను ఒక 2 గంటలు పనిచేసి నా టీంని 100 మంది డైరెక్ట్ రెఫరల్స్ కోసం నేను పనిచేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవడైతే డైరెక్ట్ రెఫరల్స్ 100 ఉంటాయో వాడికి సిల్వర్లోనే 1 lakh సీలింగ్ తీసుకుంటాడు ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం ఇప్పుడు వరకు లైన్ సార్ టీంలో ఎవరు తీసుకోలేదు. సీను సార్ ఈరోజు సీలింగ్ తీసుకుంటున్నాడు యాజ్ ఏ ప్లాటినంగా. నేను సత్య సార్ని చూశాను, సిల్వర్గా 3 రోజులు మాత్రమే సీలింగ్ తీసుకున్నాడు సార్. దగ్గరగా చూశాను. అప్పుడే నేను 3 star అప్పుడు అనుకున్నాను, ఒక సత్య సార్ సిల్వర్గా 3 రోజులు తీసుకున్నాడంటే నేను సిల్వర్గా పర్ డే సీలింగ్ తీసుకోవాలంటే నాకు డైరెక్ట్ రెఫరల్స్ 100 ఉండాలి.
నేను ఆ రోజే కెరీర్ని అర్థం చేసుకున్నాను. కానీ దానికోసం ప్రయత్నం చేస్తే నా టీంకి సపోర్ట్ చేయలేననే ఉద్దేశంతో నేను అప్పటికి ప్రయత్నం చేశాను. నాకు డైరెక్ట్ రెఫరల్స్ 45 మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి నా టీంకి సర్వీస్ ఇవ్వలేననే ఉద్దేశంతో నేను డైరెక్ట్ రెఫరల్స్ మీద ఫోకస్ చేయలేకపోయాను. అయినప్పటికీ ఈ రోజు నుంచి సిల్వర్ అయ్యాను కాబట్టి నా టీం కోసం ఒక 10 గంటలు కష్టపడి నా కోసం నేను ఒక 2 గంటలు కష్టపడతాను. నా డైరెక్ట్ రెఫరల్స్ నేను రూబీ అయ్యే లోపల 100 మంది డైరెక్ట్ రెఫరల్స్ చేసి లైన్ స్టార్ టీంలోని 100 డైరెక్ట్ రెఫరల్స్ అంటే ఎలా ఉంటాయి, అది కూడా యాక్టివ్ పర్సన్స్ 100 మంది డైరెక్ట్ యాక్టివ్ రెఫరల్స్ ఇలా ఉంటే ఒక రూబీ క్యాడర్లోని ఫర్ డే 1 lakh తీసుకోవచ్చు, సీలింగ్ తీసుకోవచ్చు అని నేను నిరూపిస్తాను. అది ఒక లైన్ స్టార్ టీంలో రికార్డుగా నేను ఉంటానని తెలియజేస్తూ ఇంకొక విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఇక్కడ మనం న్యూయంగ్లో పనిచేస్తే ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయి దాకా మనం అందరం ఎదగవచ్చు అని, అవమానాలని సన్మానాలుగా చేసుకుంటామని, ప్రతి ఒక్కరు కరోడుపతిగా మారవచ్చు అని ఆశిస్తూ చివరిగా ఒక మాట, ఎవరైతే రెగ్యులర్గా మార్నింగ్ జూమ్స్ ఈవినింగ్ జూమ్స్ వస్తారో ఖచ్చితంగా విజయం సాధిస్తారని, నేను కూడా రెగ్యులర్గా ప్రతి జూమ్కి అటెండ్ అవుతున్నానని, ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ కనీసం మినిమం 10 డైరెక్ట్ రెఫరల్ చేసుకొని వాళ్ళ టీమ్స్ని పెంచుకుంటూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా షార్ట్ టైంలో సిల్వర్గా మారి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కరోడుపతులుగా మారాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ జూమ్లో ఉన్న అందరూ నా మాటల్ని విన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇందులో ఎవరు నన్ను ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరొకసారి లైన్ సార్కి, సీను సార్కి, ఇక్కడ ఉన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. గ్రేట్ వేమయ్య గారు, వెరీ గ్రేట్. సక్సెస్ జర్నీలో మీరు ఎంత మందికి థ్యాంక్స్ చెప్పారంటే మీకు నిజంగా అన్ని సీలింగ్స్ వస్తాయండి. ఎంతమంది మీరు థ్యాంక్స్ చెప్తున్నారో, మీరు ఎంతమందికి ఎలాగైతే మీరు టీం వర్క్ చేయాలి, మీ లైఫ్ లైన్స్ ఇవన్నీ గురించి మాట్లాడారో మీరు అన్ని సీలింగ్ తీసుకుంటారు, నో డౌట్. ఎక్సలెంట్ అండి, ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్టైల్. మీ సక్సెస్ జర్నీ చాలా బాగుంది వేమయ్య గారు. అలాగే తర్వాత ఎస్ అండి, నెక్స్ట్ మనము